Hi students, how are you? I hope all are you good. Recall the definition of zero of polynomial. A real number k is said to be a zero of the polynomial px if p of k is equal to 0. X replaced by k, then p of k is equal to 0. X place లో k రాసినట్టయితే ఆ వాల్యూ 0 వస్తే దాన్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటారు. నోట్ దట్ ఎప్పుడైనా జీరోస్ని డిటర్మైన్ చేయాలి అన్నప్పుడు ఆ ఇచ్చిన పాలినామియల్ని జీరోకి ఈక్వేట్ చేసి సాల్వ్ చేసి ఆ పాలినామియల్ యొక్క జీరోస్ని మనం పొందవచ్చు. నా nth డిగ్రీ పాలినామియల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. nth డిగ్రీ పాలినామియల్లో ఇది మీకు ఇక్కడ ఉన్నటువంటిది దాని స్టాండర్డ్ ఫామ్. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎట్లా ఉంటుంది. ఇక్కడ A0, A1, A2, డాష్ డాష్ AN, these are real numbers, coefficients of x. పవర్ n ఉన్నటువంటి వేరియబుల్ దాని కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా జీరో కాకూడదు. ఇక్కడ కోఎఫిషియంట్ ఏంటి? A0 డస్ నాట్ ఈక్వల్ టు 0. Try this. Write a general polynomial QZ of degree n with coefficients that are b0 dash dash bn. మీకు QZ nth డిగ్రీతో ఉండేటువంటి QZ పాలినామియల్ని b0, b1, b2 డాష్ డాష్ bn అనేటువంటి కోఎఫిషియంట్స్ తీసుకొని రాయమన్నారు. నేను దాన్ని రాస్తున్నా, ఒకసారి చూడండి. QZ is equal to b0 z power n b1 zn minus 1. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో పవర్లో ఆ నెంబర్ తగ్గుకుంటూ వస్తుంది, డిక్రీజ్ అవుతుంది. b2 zn minus 2, b3 zn minus 3 డాష్ 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 డాష్. ఇక్కడ లాస్ట్కి వచ్చేవరకు bn minus 1 z1 bn. ఇక్కడ z 0 అవుతుంది, z ఉండదు లాస్ట్లో. ఇది మనకు ట్రైదిస్లో ఉన్నటువంటి ప్రాబ్లం. ఏ పాలినామియల్ జనరల్ ఫామ్ ఇన్ వేరియబుల్ z with coefficients b0, b1, b2 dash dash bn. The condition is the coefficient of zn does not equal to 0. nth డిగ్రీ కాబట్టి nth డిగ్రీ అన్నప్పుడు ఈ ఎక్స్పోనెంట్ పవర్ n ఉన్నటువంటి వేరియబుల్ కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా జీరో కాకూడదు. ఈ మిగతా అన్ని జీరో కావచ్చు, బట్ ఇది మాత్రం జీరో కాకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది మనకి, డిగ్రీకి టర్మ్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా? దెర్ ఈస్ ఎనీ రిలేషన్ బిట్వీన్ పాలినామియల్ డిగ్రీ అండ్ పాలినామియల్ టర్మ్స్. ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ ఉంది, క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ ఏమిటి? 3. దాంట్లో మరి టర్మ్స్ వచ్చేసినట్టయితే యాక్చువల్గా క్యూబిక్ పాలినామియల్ స్టాండర్డ్ ఫార్మ్ ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. ఇక్కడ చూడండి, ఇది డిగ్రీ 3, టర్మ్స్ 4 వచ్చినాయి. అందుకనే టర్మ్స్ డిగ్రీ ఈ రెండింటి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. దెర్ ఈజ్ ఎనీ రిలేషన్ బిట్వీన్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్, టర్మ్స్ ఆఫ్ పాలినామియల్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నా ఈరోజు ఇంపార్టెంట్ చాప్టర్ ఏమిటి, ఈ టాపిక్ ఏమిటి అంటే, ఈ జీరో ఆఫ్ పాలినామియల్స్కి డిగ్రీకి ఏమైనా సంబంధం ఉందా? ఎనీ రిలేషన్ బిట్వీన్ డిగ్రీ అండ్ జీరో ఆఫ్ పాలినామియల్స్ అన్నప్పుడు ఒక పాలినామియల్కి మ్యాక్సిమం జీరోస్ ఏమిటి అంటే దాని డిగ్రీ ఎంత ఉంటుందో అన్ని జీరోస్ మాత్రమే ఉంటాయి. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్
లీనియర్ ఈక్వేషన్ ఉంది. వాట్ ఈస్ ద లీనియర్ పాలినామియల్? px is equal to ax plus b. దీని డిగ్రీ వచ్చేసి 1. దీని జీరోస్ పాలినామియల్ జీరోస్ 1. క్వాడ్రాటిక్ ఉంది ax² plus bx plus c. డిగ్రీ 2. జీరోస్ ఆఫ్ పాలినామియల్ 2. దీని డిగ్రీ ఎంత ఉందో అన్ని పాలినామియల్స్ వస్తాయి. అలాగే క్యూబిక్ పాలినామియల్ ax³ plus bx² plus cx plus d. డిగ్రీ 3. Number of zeros 3. How do you say that maximum number of zeros a given polynomial? Now how can we find the polynomial zeros by graphically? ఈ గ్రాఫ్ పద్ధతిలో ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్? ది గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్ fx is the collection of all points x1, y1, x2, y2, x3, y3 dash dash xn, yn, where y is equal to fx. The graph of polynomial fx is a smooth pre-and curve. స్మూత్ ప్రీ అండ్ కర్వ్ అంటే అది ఖాళీ చేయితో గీయటం అన్నట్టు, స్కేల్ యూజ్ చేయకుండా హ్యాండ్తో మాత్రమే గీయాలి. నౌ గ్రాఫ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్. ది గ్రాఫ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్. ది స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఓన్లీ 1 పాయింట్. ఎగ్జాక్ట్లీ ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది. ఇది స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. లీనియర్ పాలినామియల్ గ్రాఫ్ ఆల్రెడీ మీరు 9th క్లాస్లో చూడడం జరిగింది, అది నేర్చుకున్నారు, గీసినారు కూడా. నౌ see this is the graph of linear polynomial. x axis, y axis. x axis ని ఈ గ్రాఫ్ ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే కట్ చేస్తాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్. క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ పారాబోలాగా ఉంటుంది. పారాబోలా మీన్స్ మీ అందరికి తెలుసు ఎలా ఉంటుంది అంటే అది యూ షేప్లో ఉంటుంది. దిస్ ఈజ్ పారాబోలా. ఫస్ట్ ది అప్వర్డ్, సెకండ్ ది డౌన్వర్డ్స్. అప్వర్డ్ పారాబోలా, డౌన్వర్డ్ పారాబోలా. ఇది ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్గా తీసుకోవడం జరిగింది. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ ఉంది. క్యూబిక్ పాలినామియల్ గ్రాఫ్ ఇది ఎక్స్ యాక్సిస్ను 3 పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ ఉంది. క్యూబిక్ పాలినామియల్ గ్రాఫ్ cuts x-axis at most 3 points. Cubic polynomial zeros are 3, so cubic polynomial graph x-axis ను 3 points దగ్గర కట్ చేస్తూ ఉంది. Now nth degree polynomial graph cuts x-axis at most n points. The graph of nth degree crosses x-axis at n points. The x-coordinates are called జీరోస్ ఆఫ్ పాలినామియల్. అంటే ఎక్స్ అక్షాన్ని ఎక్స్ యాక్సిస్ని కట్ చేసినటువంటి పాయింట్స్లలో ఎక్స్ కోఆర్డినేట్స్ని జీరో ఆఫ్ ద పాలినామియల్స్ అంటాం. నౌ అబ్జర్వ్ దిస్ గ్రాఫ్. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ది పాలినామియల్ గ్రాఫ్ intersects the x axis at 3 points 1, 2, 3. The polynomial graph intersects x axis at 3 points. So it is cubic polynomial. Again, this cubic polynomial also 1, 2, 3. The polynomial graph intersects the x-axis at 3 points. So this is cubic polynomial. Again, see these graphs also. This polynomial intersects x-axis at 1, 2, 3 points. These are also cubic polynomials. But this polynomial graph intersect at only 1 point. The polynomial graph intersect at 1, 2. But these are cubic polynomials. ఈ రెండు కూడా క్యూబిక్ పాలినామియల్సే.
కానీ ఇక్కడ ఒకే పాయింట్ దగ్గర ఇక్కడ 2 పాయింట్ల దగ్గర ఎందుకు కట్ చేస్తుంది అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. తర్వాత ఒకసారి చూడండి, ఇక్కడ ది పాలినామియల్ గ్రాఫ్ intersect x-axis 2 points, so what we call quadratic. It intersects only 1 point, but this polynomial graph is parabola. Quadratic polynomial form parabola. Quadratic polynomial graph is in the shape of parabola. This is also parabola, 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 upwards, downwards. This is also parabola, quadratic polynomial, but the graph cannot intersect any point. This graph also do not intersect any points. ఈ గ్రాఫ్ x-axis ని ఎక్కడ కూడా టచ్ చేయట్లేదు. దీనికి రీజన్ ఏందనేది నెక్స్ట్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం.